ఓం శ్రీ గురుభ్యో నమః. శతకములు అంటే 100 పద్యాల సమూహారము. వీటిలో నైతికమైనవి, ఆధ్యాత్మికమైనవి, సాంఘికపరమైనవి చక్కని దిక్సూచిలాగా మానవ జీవితానికి పనికొస్తాయి. ఈ రోజుకు కూడా ఈ శతకాలలోని పద్యాలు మనకు ఆదర్శనీయమైనవి. ఈ శతకాలలో ముఖ్యమైనవి వేమన శతకము, సుమతి శతకము, భాస్కర శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, నరసింహ శతకము మొదలైనవి. ఈ శతకాలలోని కొన్ని పద్యాలను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్దాం. ముందుగా వేమన శతకంలోని ఒక పద్యము, దాని అర్థము. అనగనగరాగమతియ సిల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. యోగి వేమన గారు ఈ ప్రపంచంలో సాధ్యం కానిది లేదు సాధన చేస్తే అని ఈ పద్యం ద్వారా మానవాళికి చెప్తూ ఉన్నారు. అనగననగ రాగ మతీయ సిల్లు అంటే సాధన చేసిన కొద్దీ కూడా అతి కష్టమైన రాగాలు కూడా వస్తాయి. అది సంగీతానికే కాదు, అన్నింటికీ వర్తిస్తుంది. ఏ పనైనా మనకి రాదు అని వదిలేస్తే ఎప్పటికీ రాదు. కష్టమైన దానైనా సాధన చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది. ఇది సంగీతానికే కాదు, పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు, ఈ సబ్జెక్టు కష్టమో మాకు రాదు అనుకునే విద్యార్థులు సాధన చేస్తే చక్కగా వచ్చేస్తాయి. భయపడకుండా అత్యంత ఇష్టంతో 1కి 10 సార్లు సాధన చేస్తే ఏదైనా వచ్చి తీరుతుంది. తినగ తినగవేము తీయనుండు. ప్రతిరోజు తింటూ ఉంటే వేప ఆకు కానీ, వేప చెట్టు కానీ, బెరడు కానీ అన్నీ తీయగా అయిపోతాయి అని వేమన గారు చెప్తున్నారు. అంటే నిజంగా తీగ అవుతాయా? లేదు. మనము ఆ రుచికి అలవాటు పడతాం. చేదు తింటున్నప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు. పూర్వకాలంలో చూడండి, మన పెద్దలందరూ వేప పుల్లలతో దంత దావనం చేసుకునేవాళ్ళు. అప్పుడు బ్రష్లు, పేస్ట్లు లేవు. దంతాలను వేప పుల్లలతో తోముకున్నంతసేపు దంతాలకి ఏ సమస్య వచ్చేది కాదు. డెంటిస్టులతో మనకి అసలు అవసరమే ఉండేది కాదు. కానీ ఇప్పుడు బ్రష్లు, పేస్ట్లు వచ్చిన తర్వాత పళ్ళన్నీ పాడైపోతున్నాయి. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈ భూమిపైన ఉన్నటువంటి అన్ని పనులు కూడా సాధన అంటే ప్రాక్టీస్ చేస్తే అన్ని పనులు చేసేయచ్చు. విశ్వదాభిరామ వినురవేమ అనేది ఈ వేమన శతకానికి మకుటము అంటే కిరీటము అంటే లాస్ట్ లైన్ ఏదైతే ఉందో అది వేమన శతకంలో మకుటము అంటారు. విశ్వద అంటే కొంతమంది వేమన గారి వదిన గారు పేరు అని చెప్తారు. అభిరామ అనేది వేమన గారి యొక్క మిత్రుని పేరు. వీళ్ళిద్దరిని ఈ వేమన శతకంలో చేర్చడం వల్ల వాళ్ళకి అంతులేని కీర్తిని తెచ్చిపెట్టారు వేమన గారు. వినుర వేమ తనను తాను కూడా చెప్పుకుంటూ ఉన్నారు వేమన గారు. ఇది ఈ రోజుకి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యింపదగినటువంటి పద్యము. మరొక పద్యంతో మరొక వీడియోలో. ఓం శ్రీ గురుభ్యో నమః.